జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి. ఎంత ప్రయత్నించినా దక్కని విజయం. మనసు నిండా చెప్పలేనంత బాధ. నేను కూడా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే ఆ పరమశివుడి పాదాల చెంత చేరాను. 16 సోమవారాల వ్రతం. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు. ఆ భోలాశంకరుడు నా చెయ్యి పట్టుకొని నడిపించాడు. ఈ వీడియో చూశాక మీలో కూడా ఒక కొత్త నమ్మకం పుడుతుంది. ఎక్కడో ఒక చోట నా కథ మీ కథతో కలుస్తుంది. చివరి వరకు చూడండి. 16 సోమవారాల వ్రతంలో ఏ నియమాలు పాటించాను, నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గత 3 వారాల నుంచి నా సహనం పరీక్షించబడింది. ఇంట్లో సమస్యలు పెరిగాయి. మనసులో ఒక సందేహం. శివుడు నా పూజ వింటున్నాడా అని. 3 వారాల నుంచి నేను వ్రతం చేస్తుండగా నాకు కొబ్బరికాయ కుళ్ళిపోతుందండి. లైన్‌గా 3 వారాల నుంచి కొబ్బరికాయ కుళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఎందుకో నా మనసులో తెలియని బాధ. ఎందుకు ఒక వారం కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే అనుకోవచ్చు. అదే విధంగా రెండో వారం గూడా కుళ్ళిపోయింది. ఇప్పుడు మూడో వారం. ఇలా 3 వారాలు వరుసగా కుళ్ళిపోవడంతో నా మనసుకి చాలా బాధ అనిపిచ్చి నాలో సహనం పెరిగిందండి. అప్పుడు ఒకటే ఆలోచించాను. స్వామి, నేనేమైనా తప్పులు చేసుంటే క్షమించండి. తెలిసి తెలియక చేసిన తప్పులుంటే ఈ బిడ్డని క్షమించండి అని చెప్పి నమస్కరించుకొని మళ్ళీ మంచి కొబ్బరికాయ కొట్టుకున్నానండి. చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, కొబ్బరికాయ కుళ్ళిపోతే మనలో దోషం పోతుంది అని అంటారు. నేను గూడా చాలా సెర్చ్ చేసినంత వరకు మనకి పాజిటివ్ వైబ్స్ కోసం, మనం స్ట్రాంగ్‌గా ఉండడం కోసం పెద్దవాళ్ళు చెప్పేయన్నీ కూడా నిజమే అనిపిస్తుందండి. ప్రతి సోమవారం సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి ఆ శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు నా మనసు ఎంత తేలికైందో మాటల్లో చెప్పలేను. కేవలం పళ్ళు, పాలు తీసుకుంటూ సాయంత్రం పూట ఉపవాసం విరమిస్తానండి. అంటే నేను ఏ విధంగా చేస్తానంటే, రోజంతా కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్వాసలా మార్చుకున్నాను. బయట ప్రపంచానికి నేను కేవలం ఉపవాసం చేస్తున్నట్లు కనిపించవచ్చు. కానీ లోపల నా ఆత్మశుద్ధి చేసుకుంటున్నానని నాకు మాత్రమే తెలుసు. నేను ఉదయం నుంచి ఉపవాసం ఉంటానండి. కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటాను. ఉదయం వ్రతం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చక్కగా స్వామివారి పూజ అది చేసుకొని, ఉదయం పెట్టిన నైవేద్యం ఉంటుంది కదండీ! స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గోధుమ రవ్వ కేసరి. ఈవినింగ్ ఒక నైవేద్యం పెడతానండి. స్వీట్ నైవేద్యం లైక్ పాయాసం గాని, కేసరి గాని. సో, ఈ 2 ప్రసాదాలు మాత్రమే స్వీకరిస్తానండి. స్వీకరించి ఉపవాసం విరమిస్తాను. తరువాత పూజా పీఠం అది గూడా కదిలిస్తానండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఆ రోజు నైట్ గూడా కదిలించవచ్చు అని చెప్పారు. సో, నేనైతే ఈ విధంగా పాటిస్తున్నానండి. మన శరీరం సహకరించకపోవచ్చండి. ఏదైనా తినొచ్చా అని. మీరు ఏదైనా టిఫిన్ లాంటిది స్వీకరించవచ్చండి. కానీ టిఫిన్ తినేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక నియమం అయితే పాటించాలండి. ఉప్పు లేని ఆహారమే స్వీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇడ్లీ తినాలి అనిపించిందనుకోండి. ఉపవాసం రోజు ఉప్పు వేయకుండా ఇడ్లీ వేసుకొని చట్నీలో గూడా ఉప్పు వేయకుండా తినాలి. ఈ విధమైన నియమం అయితే ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి పంతులు గారు చెప్పారు. నేను ఈ విధంగా పాటిస్తున్నాను. తరువాత మట్టి శివలింగం అయితే చేసుకోవాలండి ఈ వ్రతానికి ఖచ్చితంగా. పుట్టమట్టితో చేసిన శివలింగం అంటున్నారు. కానీ మనకి చెప్పాలి అంటే పుట్టమట్టి దొరకకపోవచ్చు కదండీ! సో, పూజా స్టోర్స్‌లో పుట్టమట్టి దొరుకుతుంది. ఆ పుట్టమట్టితో నేనైతే శివలింగం చేసుకుంటానండి. ఈ శివలింగం వీడియో గూడా నేను ముందు ముందు వీడియోస్‌లో పెట్టబోతున్నాను. పూజలో ముఖ్యమైనది మారేడు పత్రి ఉండాలండి. ఈ వ్రతం చేసిన రోజు నా ఇల్లంతా కూడా ఒక దేవాలయంలా మారిపోయింది. 16 సోమవారాల వ్రతం చేసే రోజు నాకు శివుడు ఒక దేవుడిలా కాదు, నా కష్టాలను వినే ఒక తండ్రిలా కనిపించాడు. నా మనసులో ఉన్న భారమంతా కూడా ఆవిరైపోయింది. చాలామందికి కొన్ని సందేహాలున్నాయి. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు ఈ వ్రతం చేయవచ్చా? ప్రసాదం విషయంలో కఠినమైన నియమాలున్నాయా? దేవుడు మన భక్తిని చూస్తాడు, కానీ మనం చేసే హడావిడిని కాదు. మీరు ఆఫీస్‌లో ఉండి కూడా మనసులో ఓం నమః శివాయ అనుకుంటే అది పూజతో సమానమండి. మిత్రులారా, నమ్మకం ఉంటే కొండనైనా కదిలించవచ్చు. మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే ఆ పరమశివుడిని నమ్మి ఈ వ్రతం చేయండి. ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ మీలో వచ్చే మార్పు మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడుతుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్నిస్తే కామెంట్‌లో ఓం నమః శివాయ అని రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనీరామ్.